కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలో వారు చేసేటటువంటి అద్భుతాలు ఏమైనా ఉన్నాయా అంటే మరి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలు కూడా రోడ్డెక్కినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మాత్రం సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఇది మంచి ప్రభుత్వం సుపరిపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరి యొక్క వైఫల్యాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూనే ఉంది. ఈ 15 నెలల కాలంలో 14 నెలలు ఒక ఎత్తు అయితే ఈ 15వ నెల మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ 14 నెలల్లో ఎంతో కొంత కూటమి పైన కొంచెం మంచి అభిప్రాయం ఉన్నటువంటి వారికి ఈ 15 నెలలు మాత్రం పూర్తిగా పోయింది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. వాళ్ళ అనుకూల వర్గం వాళ్ళకు పాజిటివ్గా మాట్లాడేటువంటి వారు కూడా ఒక అంశంతో తీవ్రంగా వ్యతిరేకించారు. అది మెడికల్ కాలేజీల యొక్క వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ దెబ్బతో మరి గతంలో 14 నెలలుగా ఎంతో కొంత చేశారు అనేటువంటి పేరు కూడా మొత్తం పోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అద్భుతంగా దాన్ని డైవర్ట్ చేయడానికి అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మీరు గమనించండి, ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల తర్వాత ఈ దగ్గరగా ఇప్పుడు ఇది 3వ రోజు అనుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మీరు ఏ పత్రిక చూడండి, ఏ మీడియా చూడండి, ఇట్లా వైసీపీ సోషల్ మీడియా అనుకోండి, ఏదైనా సరే బాలకృష్ణ గారి మీదే ఉన్నారు. అంతా ఆ టాపిక్ మీదనే ఉన్నారు. అంటే వైసీపీని కూటమి ట్రాప్లో పెట్టిందనేటువంటి ఒక చర్చ కూడా బలంగా నడుస్తూ ఉంది. ఈ ట్రాప్లో పెట్టి అసలైనటువంటి విషయాలు ఏంటి, ఇప్పుడు సవీంద్రారెడ్డి కేసు అంటే అక్రమ అరెస్టు కేసులకు సంబంధించి వాళ్ళ తప్పులకు సంబంధించి హైకోర్టు సీరియస్ అయ్యి సుమోటోగా సిబిఐ స్వీకరించాలని చెప్పి అక్టోబర్ 13 లోపు మరి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి సవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి ఆధారాలు హైకోర్టు దగ్గర ఉన్నాయి. వీళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు పోలీసు అధికారులు, ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు అని చెప్పి సిబిఐకి అప్పగించింది. ఓకే, దాని గురించి ఇప్పుడు చర్చ లేదు, డైవర్ట్. సో భారతి గారి పైన ఈనాడు ఆంధ్రజ్యోతి లిక్కర్ కేసులో భారతి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి వార్తలు రాస్తే అది అబద్ధమని చెప్పి భారతి గారు నోటీసులు పంపడం, ఆ నోటీసులకు వీళ్ళు భయపడి మరి తప్పుడు వార్త రాశామని చెప్పి వాళ్ళంతగా వాళ్ళే ఒప్పుకున్నారు. సో ఆ చర్చ జరగకుండా దాని గురించి మాట్లాడకుండా డైవర్ట్, అద్భుతమైనటువంటి డైవర్ట్. ఓటుకు నోటు వ్యవహారం ఈ మధ్యకాలంలో మర్చిపోయారనుకున్నటువంటి ఓటుకు నోటు వ్యవహారం ఒక నేను వీడని నీడలాగా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అనేక సంచలనమైనటువంటి నిజాలు మత్తయ్య ఈ కేసులో A4గా ఉన్నటువంటి మత్తయ్య బయట పెట్టడం, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అద్భుతంగా డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం. నారా లోకేష్ గారు పీకుడు భాష, వరుదు కళ్యాణి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి మరి నా తల్లి నాకు నేర్పిన సంస్కృతి అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. పీకుడు భాష, దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ బాలకృష్ణ ఎపిసోడ్తో అది కూడా పక్కకు పోయినట్టే. జగన్ ఒక పిటిషన్ వేశారు అసెంబ్లీకి సంబంధించి. సో పెద్ద ఎత్తున మరి జగన్ గారి పిటిషన్కి సంబంధించి చర్చ జరిగింది. సో ఇప్పుడు అసలైన ఆట మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పిటిషన్ వేశారు కదా, కోర్టుకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరిగింది. సో నోటీసు కూడా ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి, కార్యదర్శికి, పయ్యావుల కేశకి, వీళ్ళందరికీ కూడా. సో దాన్ని కూడా మర్చిపోయే విధంగా అద్భుతమైనటువంటి డైవర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు రెడ్ బుక్ పెడితే వీళ్ళ కార్యకర్తలు రక్షించడం కోసం డిజిటల్ బుక్ అని పెట్టారు. సో ఈ డిజిటల్ బుక్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ రకంగా చేస్తామనేటువంటి అంశాలన్నిటికి సంబంధించి తన పార్టీకి చెప్తున్నటువంటి క్రమంలో మరి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ పార్టీకి చెందిన చాలామంది కూడా మీరు గమనించండి, డిజిటల్ బుక్ దాని గురించి వివరించండి, అసలు ఎట్లా దాంట్లో ఎట్లా లాగిన్ అవ్వాలనేటువంటి విషయాలు చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే చర్చ అంతా కూడా బాలకృష్ణ గారిదే ఉంది. అండ్ అదేవిధంగా ఏపీ అప్పులకు సంబంధించి కూడా ఏ రకంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు ఏ రకంగా ఒప్పుకోవాల్సి వచ్చిందో మనం చూసాం. అండ్ ఇంకోటి మెడికల్ కాలేజీలకు సంబంధించి, యూరియాకి సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి, ఏపీ యూనివర్సిటీలో విద్యార్థి మణికంఠ చనిపోవడానికి సంబంధించి, ఇప్పుడు ఏదైతే ఉరవకొండలో మరి దారుణం అనిపిస్తుంది పాపం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే తెలియాలి, జనాలకు తెలియాలి ఏంది పరిస్థితి అనేది. ఇగో ఒక తండ్రి యొక్క ఆవేదన చూడండి. చూడండి, ఉరవకొండలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఒక తండ్రి తన చిన్నారిని కోల్పోసేస్తే తండ్రి పడుతున్నటువంటి వేదన.
ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, అనేక వైఫల్యాలు ఉన్నాయి. సో వీటిపైన దృష్టి పెట్టకుండా, వీటి గురించి చర్చ రాకుండా ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలపైనే ఈ 3 రోజులుగా మనం చర్చిస్తున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి అసలు సంగతి ఏంటి అనేటువంటి విషయాల ప్రస్తావన ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ట్రాప్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. దయచేసి ట్రాప్లో పడకండి. మొన్నటిదాకా ఏ రకంగా అయితే మీరు వాళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టారో, ఏ ప్రజలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు ఏ రకంగా రోడ్డు ఎక్కారో, మరి నిజాలు ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ఏ రకంగా ప్రయత్నం చేశారో, వాటిని ఎక్కడ కూడా ఆపకుండా దాని మీదే దృష్టి పెట్టండి అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మిమ్మల్ని ట్రాప్లో పెట్టి మీరు బాలకృష్ణ గారి టాపికే మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి మరొకరి చేత మరొక మాట మాట్లాడించి మళ్ళీ దాని గురించి మీరు మాట్లాడేటట్టుగా చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుందనగానే చంద్రబాబు గారికి ఏదైనా కష్టం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి జ్వరం తగ్గుతుంది. అప్పుడు జ్వరం తగ్గి డైరెక్ట్ ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళీ దాని గురించి చర్చ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చకు రాదు. వాళ్ళు కోరుకుంటున్నది అదే. కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళ ట్రాప్లో పడకుండా మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ప్రజలకు సంబంధించి దాని వైపే వెళ్ళాలి తప్పితే దీని మీదే ఫోకస్ చేస్తే మాత్రం వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు ఫెయిల్యూర్ అవుతారు, తద్వారా ప్రజలు నష్టపోతారు. సో ఇది పరిస్థితి. సో వైసీపీకి కూడా తెలుసు, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. అద్భుతంగా మొదటి సంవత్సరంలో ఈ సూపర్ 6 సంబంధించిన పథకాలు ఇవ్వకుండా అద్భుతంగా దాటేశారు. సెకండ్ ఇయర్ ఇక్కడ దీంట్లో అరకొర ఇస్తూ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్త కొత్త డ్రామాలు తెరపైకి తీసుకొస్తున్నారు. సో అది వైసీపీకి కూడా తెలుసు కాబట్టి ఇంకా పూర్తిగా దీంట్లోనే ఉండకుండా వేరే అంశాలను లేవనెత్తి మరి దాని మీద పోరాటం చేయాలనేటువంటిదే ప్రజల యొక్క అభిప్రాయం.